హిస్టరీలోనే ఒక వ్యక్తి దగ్గర క్యాలిక్యులేటర్లు కూడా లెక్క చేయనంత డబ్బు ఉంది. ఆయనే ఎలోన్ మస్క్. ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనియర్గా మారిపోయాడు. ఒక సెకండ్కి 30 లక్షలు సంపాదిస్తాడు. ఒక రోజుకి 26,000 కోట్లు సంపాదిస్తాడు. ఈయన నెట్వర్త్ కొన్ని దేశాల జీడిపి కంటే ఎక్కువే. ఈయన సంపాదించిందంతా అఫీషియల్గా సంపాదించింది. ఎలాంటి అక్రమాలు స్కాములు చేసింది కాదు. రోజుకి ₹1,00,00,000 ఖర్చు చేసినా కూడా కొన్ని వేల సంవత్సరాల వరకు ఆయన దగ్గరున్న డబ్బు అయిపోదు. కానీ ఒకప్పుడు ఎలోన్ మస్క్ కేవలం $1 తోటే రోజంతా గడిపేవాడు. అలాంటి ఎలోన్ మస్క్ ట్రిలియనియర్గా ఎలా ఎదిగాడు? ఎలోన్ మస్క్ 1971లో సౌత్ ఆఫ్రికాలో జన్మించాడు. ఆ తర్వాత 17 ఏళ్ల వయసులో కెనడాకి వెళ్ళాడు. ఆ తర్వాత అమెరికాలో చదువుకొని టెక్నాలజీ ప్రపంచంలో అడుగుపెట్టాడు. మొదట జిప్ అనే కంపెనీని ప్రారంభించాడు. ఆ తర్వాత X.com అనే ఆన్లైన్ పేమెంట్స్ కంపెనీని స్థాపించాడు. అదే X.com తర్వాత పేపాల్గా మారింది. 2002లో ఈ పేపాల్ని సక్సెస్ఫుల్గా వేరే కంపెనీస్కి అమ్మేశాడు. పేపాల్ అమ్మేసిన తర్వాత అతనికి కొన్ని $100 మిలియన్ల వచ్చాయి. ఈ పేపాలే అతని విజయానికి ప్రారంభమైంది. ఎలోన్ మస్క్ ట్రిలియనియర్ అవ్వడానికి ప్రధాన పాత్ర పోషించిన కంపెనీలు: టెస్లా, ప్రపంచంలోనే లేటెస్ట్ ఎలక్ట్రానిక్ కార్ల కంపెనీ. ఇది 100% ఎలక్ట్రానిక్ కార్లు. పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. ఈ కార్లు ఆటో పైలట్ ఫీచర్లను కలిగి ఉంటాయి. అంటే కొన్ని పరిస్థితుల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కారు స్వయంగా స్టీరింగ్, బ్రేకింగ్, స్పీడు దాని నియంత్రణలోకి తీసుకొని సహాయపడుతుంది. అలాగే ఇవి ప్రపంచంలోనే సూపర్ కార్లతో పోటీ పడేంత స్పీడ్ కలిగిన కార్లు. అత్యంత వేగవంతమైన టెస్లా కార్లు. ఈ టెస్లా కార్లు ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్, అంటే మొబైల్ లాగానే ఇంటర్నెట్ ద్వారా సాఫ్ట్వేర్ అప్డేట్లు వస్తాయి. అందువల్ల టెస్లా కార్లు చాలా సేల్స్ అయినాయి. స్పేస్ ఎక్స్. ఎలోన్ మస్క్ దీన్ని 2002లో స్థాపించాడు. దీని లక్ష్యం ఏంటంటే అంతరిక్ష ప్రయాణ ఖర్చులను తగ్గించి భవిష్యత్తులో మనుషులను అంగారక గ్రహం మార్స్ మీదకు పంపాలి అని అనుకుంటున్నాడు ఎలోన్ మస్క్. నాసాతో కలిసి అంతరిక్ష మిషన్లను నిర్వహిస్తున్నారు. రాకెట్లను తిరిగి భూమిపై ల్యాండ్ చేసి మళ్ళీ ఉపయోగించే సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధి చేసింది ఈ స్పేస్ ఎక్స్ కంపెనీ. ఈ స్పేస్ ఎక్స్ నాసాకి ముడి సరుకులను కూడా సప్లై చేస్తుంది. ఒక ప్రైవేట్ కంపెనీ నాసా చేయలేని దాన్ని చేసింది. రాకెట్ను అంతరిక్షంలోకి పంపి మళ్ళీ భూమిపై ల్యాండ్ అయ్యేలా చేసింది. XAI అనేది కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పనిచేసే కంపెనీ. దీనిని ఎలోన్ మస్క్ 2023లో స్థాపించాడు. ఈ కంపెనీ లక్ష్యం ఏంటంటే విశ్వాన్ని, యూనివర్స్ని మరింత బాగా అర్థం చేసుకునే AI వ్యవస్థలను డెవలప్ చేయడం, మనుషులకు ఉపయోగపరమైన సురక్షితమైన ఏఐలను రూపొందించడం దీని ప్రధాన లక్ష్యం. అందుకే గ్రాక్ AI, XAI రూపొందించిన AI బాట్ గ్రాక్ AI. ఈ చాట్ GPT, జెమినీ AI లాగానే రియల్ టైం సమాచారం ఇవ్వగలదు. ప్రశ్నలకు ఏ భాషలోనైనా సహజమైన సమాధానాలను అందిస్తుంది. 2024-2025లో XAI వేగంగా ఎదిగి భారీ AI డేటా సెంటర్లను, అలాగే సూపర్ కంప్యూటరైజ్ వ్యవస్థను స్థాపించింది. న్యూరలింక్. ఈ న్యూరలింక్ ను ఎలోన్ మస్క్ 2016లో స్థాపించాడు. ఈ న్యూరలింక్ కంపెనీ హ్యూమన్ బ్రెయిన్ ను కంప్యూటర్లతో నేరుగా అనుసంధించేందుకు సాంకేతికతను డెవలప్ చేస్తున్న కంపెనీ. పక్షవాతం, పెరాలసిస్ ఉన్న వారికి వాళ్ళ కాళ్ళు చేతులు పనిచేయకున్నా కూడా, వాళ్ళు మాట్లాడలేకున్నా కూడా వాళ్ళ బ్రెయిన్ లో కలిగే ఆలోచనలను ఈ న్యూరలింక్ ద్వారా బయటికి చెప్పవచ్చు. న్యూరలింక్ తయారు చేసిన చిన్న చిన్న చిప్లు మెదడులో అమర్చుతారు. ఈ చిప్ మెదడులోని న్యూరాన్ల నుండి సంకేతాలను చదివి వాటిని కంప్యూటర్ ఆదేశాలుగా మారుస్తుంది. ప్రత్యేక రోబోట్ ద్వారా ఈ సర్జరీ నిర్వహిస్తారు. పక్షవాతం ఉన్న వ్యక్తులు
కేవలం ఆలోచనలతో కంప్యూటర్ కర్సన్స్ ను నియంత్రించేందుకు రూపొందించిన వ్యవస్థ. 2024లో మొదటిసారి మానవుడికి న్యూరలింక్ చిప్ను విజయవంతంగా అమర్చారు. 2025 నాటికి అనేక మంది పక్షవాతం ఉన్న రోగులు ఈ చిప్ను ఉపయోగించి కంప్యూటర్లు మరియు ఇతర పరికరాలను నియంత్రించారు. 2026లో పెద్ద ఎత్తున ఉత్పత్తి మరియు మరింత ఆటోమేటెడ్ సర్జరీ విధానాలపై ఈ కంపెనీ పనిచేస్తుంది. న్యూరలింక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీర్ఘకాలం మనిషి మెదడును కంప్యూటర్లతో నేరుగా అనుసంధానం చేసి కేవలం ఆలోచనలతో పరికరాలను నియంత్రించే భవిష్యత్తును సృష్టించాలి అని అనుకుంటున్నాడు ఎలోన్ మాస్క్. ద బోరింగ్ కంపెనీ అనేది భూగర్భ సొరంగాలను నిర్మించే అమెరికన్ సంస్థ. దీనిని ఎలోన్ మాస్క్ 2016లో స్థాపించాడు. పెద్ద నగరాలలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి భూగర్భ సొరంగాల నెట్వర్క్ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమెరికాలోని లాస్ వేగస్లో ఈ ద బోరింగ్ కంపెనీ ద్వారా భూగర్భ రవాణా వ్యవస్థను స్థాపించారు. దీని ద్వారా ప్రయాణికులు టెస్లా విద్యుత్ కార్ల ద్వారా ఆ ట్రాఫిక్ ను దాటుకొని ఆ ట్రాఫిక్ కి బదులుగా ఈ సొరంగాల ద్వారా వేగంగా ప్రయాణించగలిగారు. అలాగే ఈ ప్లానింగ్ భవిష్యత్తులో అనేక నగరాల్లో భూగర్భ రవాణా నెట్వర్క్ నిర్మించాలని అనుకుంటున్నారు. దీని ద్వారా ట్రాఫిక్ సమస్యను తగ్గించవచ్చు. అలాగే ప్రజలకు శాంతివంతమైన ప్రయాణాన్ని చేయించగలుగుతారు. ట్విట్టర్ 2006లో ప్రారంభించబడింది. దీన్ని జాక్ డోర్సే అనే వ్యవస్థాపకుడు స్థాపించాడు. కానీ 2022లో ఎలోన్ మాస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేశాడు. 2023లో ట్విట్టర్ను ఎక్స్గా మార్చేశాడు. ఈ ఎక్స్లో మన ఇన్స్టాగ్రామ్ లాగానే పోస్టులు, ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. అలాగే దీనికి AI గ్రాక్ను కూడా అనుసంధానం చేశారు. ప్రీమియం సబ్స్క్రిప్షన్, ఆడియో వీడియో కాల్స్, డైరెక్ట్ మెసేజెస్, కమ్యూనిటీస్, రియల్ టైమ్ న్యూస్ లాంటి ముఖ్యమైన ఫీచర్లను అప్డేట్ చేశారు. ఈ మెయిన్ కంపెనీల ద్వారా ఎలోన్ మాస్క్ చాలా డెవలప్ అయ్యాడు. అలాగే ప్రపంచంలో కూడా కొత్త విషయాలను సృష్టించగలిగాడు. అయితే 2026 జూన్లో స్పేస్ ఎక్స్ కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద IPOలలో ఒకటిగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. దీంతో స్పేస్ ఎక్స్ విలువ $2 ట్రిలియన్ చేరుకుంది. స్పేస్ ఎక్స్లో ఎలోన్ మాస్క్ వాటా 38%. ఈ ఒక్క కంపెనీలోనే అతని వాటా దాదాపు $800 బిలియన్ పైగా చేరుకుంది. దానికి టెస్లా, XAI, న్యూరలింక్ వంటి ఇతర కంపెనీల వాటాలను కలిపితే ఎలోన్ మాస్క్ సంపద $1.1 ట్రిలియన్ చేరుకుంది. దీంతో ప్రపంచ చరిత్రలో తొలి ట్రిలియనియర్గా నిలిచాడు. ఈ $1.1 ట్రిలియన్ అంటే ఎంత అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 95 లక్షల కోట్ల కంటే ఎక్కువే. అయితే ఈ సంపద అంతా బ్యాంకుల్లో నగదు రూపంలో ఉండదు. అతని కంపెనీ షేర్లలో మాత్రమే ఉంటుంది. ఆ షేర్ల విలువ ఆధారంగానే అతని సంపదను లెక్కిస్తారు. అయితే ఎలోన్ మాస్క్ గోల్ ఏంటి అంటే మనుషులను భూమి నుండి మార్స్ వరకు తీసుకెళ్లి సురక్షితంగా బ్రతికే విధంగా చెయ్యాలి అని అతను ప్లాన్ చేస్తున్నాడు. సో దీన్ని బట్టి చూస్తే ఎలోన్ మాస్క్ ఇప్పుడు ఏదైనా చేయగలిగే ఒక పవర్ఫుల్ వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. మనం కల్కిలో సుప్రీం యాస్కిన్ ఒక పవర్ఫుల్ వ్యక్తిగా మారి ప్రపంచాన్నంతా తన చేతుల్లోకి, తన ఆధీనంలోకి తీసుకొని తనకు నచ్చినట్టుగా చేస్తాడు. అలాగే ఎలోన్ మాస్క్ కూడా ఇప్పుడు ప్రపంచాన్నంతా తన ఆధీనంలోకి తీసుకునేంత శక్తి ఉంది. ఏది ఏమైనా తను ప్రపంచానికి మంచి చెయ్యాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి తన విజన్స్ అన్ని సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుందాం.